ఇది మతోన్మాదంతో ఒళ్ళు కొవ్వెక్కి తిరుగుతున్న మత కల్లోలాలు సృష్టిస్తున్న రాధా మనోహర్ దాస్కు మాత్రమే, నా ప్రియ హిందూ సోదరులకు కాదు, గమనించగలరు. ఇతనన్న మాట ఒక్కసారి చూడండి, పెచ్చ కౌంటర్ ఇద్దాం. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒక పాట విన్నాను, చాలా హట్ అయ్యా. చిన్న పిల్లలతో శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ యేసు గాడిదలం, యేసు చిన్న గాడిదలం పిల్లలు. అసలు శివాజీ పుట్టిన నేల, అల్లూరి పుట్టిన నేల. రోదర్ఫర్డ్ లాంటి నీచుడు తుపాకీ ఎత్తి పెడితే ఇక్కడ అల్లూరి సీతారామరాజు అయినా, ఇక్కడ టంటూరి ప్రకాశం పంతులు గారైనా రొమ్ము విరిచి దాముంటే కాల్చుకో అన్నటువంటి నేలలో ఈ గాడిదలను తయారు చేస్తుంది. నేమ్ ఆఫ్ గాడ్, వెరీ సాడ్. మీకు ఎప్పుడు థ్రెట్ అనిపించలేదా? ఇప్పుడు కెమెరామెన్ అంటే రాని నిప్పి, దొంగ నిప్పి వస్తుంది. ఏంటండి అన్నారు? పసిపిల్లలు ముద్దు ముద్దు మాటలతో క్రీస్తు నామాన్ని గణపరిస్తే నీకేటంట బాధ? అంటే వాళ్ళు క్రీస్తును ఆరాధించకూడదు, ఇది నీ మతోన్మాదం. ఇకపోతే కల్పిత దేవుళ్ళైనా నీ లేని దేవుళ్ళ గురించి హిందూ పిల్లలు మాట్లాడుతుంటే నాకు అలాగే బాధగా ఉంది. ఎందుకంటే అసత్యాన్ని నమ్ముతున్నారు గనక. మరి స్వతంత్ర సమరయోధులు పుట్టిన నేలలో క్రీస్తును నమ్మకూడదు, పిల్లల్ని క్రీస్తు ఆరాధికులుగా తయారు చేయకూడదు అంటే మరి మీ పిల్లలు శ్రీరాముని ఆరాధించేవారుగా చెయ్యకూడదుగా. ఇకపోతే దొంగల్ల దేశంలోనికి చొరబడి లేనిపోని కల్పిత గ్రంథాలు రాసి దొంగనే దేవుడిగా పరిచయం చేసిన ఘనత మీదే స్వామి. మా యేసుక్రీస్తు వారు ఒక్క దొంగతనం చేసినట్టు చూపించడానికి దమ్ముంటే